దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనందరం రోజు చూస్తున్నాం, ఢిల్లీలో మళ్ళా రైతు ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమాన్ని కనీసం వాళ్ళ కోరికలేంటి, వాళ్ళ సమస్య ఏంటి అనేటువంటి విఘ్నత లేనటువంటి పద్ధతిలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది. మనం అందరం చూసాం, 21 నుండి 22 దాకా 2021, 2022 దాకా రైతు ఉద్యమం జరిగింది లక్షల మందితోటి. ఆ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం, ఆ ఉద్యమాన్ని ఆఫ్ చేయడం కోసం చేసినటువంటి అబద్ధపు మాటల్ని మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు ఈ డిమాండ్స్ ఏవైతున్నాయో వాటన్నిటినీ మేము అమలు చేస్తాం, మేము ఆచరిస్తామనేటువంటి మాట చెప్పి లిఖితపూర్వకంగా ఇచ్చిండు. అటువంటి వాగ్దానాల్ని, అటువంటి మాటల్ని ఏ ఒక్క మాటని కూడా అమలు చేయకుండా తాత్సారం చేస్తూ వచ్చాడు. మళ్ళా మనం 2002 పోయింది, 2003 పోయింది, 2004 వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గరకు వచ్చినాయి. అయినా ఏమన్నా ఆలోచిస్తున్నాడంటే ఆ తప్పుడు మాటలు ఏవైతున్నాయో వాటికి సమాధానం చెప్పుకోలేక, సమాధానం చెప్తూ వినరనేటువంటి దాంతో మళ్ళా ఈ 2 నెలల నుండి జరుగుతున్నటువంటి రైతుల్ని పట్టించుకున్నటువంటిది లేదు. కాకపోతే వాళ్ళని ఊళ్ళోకి పోకుండా, ఢిల్లీలోకి పోకుండా బార్డర్లలోనే ఆఫ్ చేసి ఉంచారు. ఇప్పటికి 2 నెలలు గడుస్తుంది. ఏంటి మొండి వైఖరి? ఎవరు రేపు ఓట్లు వేసేది? రేపు ఓట్లు కావాలి కదా. ఓట్లు ఎంచుకోవటం కన్నా వాళ్ళ కోరికలేంటో, వాళ్ళ ఇబ్బందులేంటో, వాళ్ళ బాధలేంటో వినాలి కదా. అటువంటి అవకాశం కానీ, వినేటువంటి ఆలోచన కానీ మోడీ చేయలేడు అనేటువంటిది మనం చూస్తున్నాం. అందుకనే ఇలా కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 200 సంఘాలు ఇచ్చినటువంటి ఈ పిలుపు, ఆ ఢిల్లీలో పోరాటం చేస్తున్నటువంటి, ఢిల్లీని ముట్టడిస్తున్నటువంటి రైతుల ఉద్యమానికి మద్దతుగా సంఘీభావం తెలియజేయమని చెప్పి పిలిపించింది. ఆ పిలుపులో భాగమే ఈరోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా మోడీ ఆ చరిత్రల్ని, వాళ్ళ కోరికల్ని నెరవేర్చేటువంటి ఆలోచన చేయాలి. లేదు అనుకుంటే రేపు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కేసీఆర్ని అట్లా పక్కకి తీసి పెట్టారో మోడీని అట్లా తీసి పెడతారు అనేటువంటిది ఉంది. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆ పశ్చిమ బెంగాల్లో లేదు, మహారాష్ట్ర, మణిపూర్ రైతులే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల బాధలు, వాళ్లకు సంబంధించినటువంటి పంటలు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర లేదు, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ అక్కడ సాగుతున్నటువంటి ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.